మెగాస్టార్ మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత కెరీర్లో స్పీడ్ తగ్గింది. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత ఇంతవరకు తేజ్ నుంచి సినిమా రాలేదు. ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం రూటు మార్చాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ తేజ్ ఈ మూవీ కోసం ఏం మార్చాడు? ఈ భారీ చిత్రం అప్డేట్ ఏంటి? విరూపాక్ష మూవీతో తేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో మూవీ చేశాడు. ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది, కానీ పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత తేజ్ స్పీడ్ పెంచుతాడు అనుకుంటే స్పీడ్ తగ్గించాడు. యాక్సిడెంట్ అవ్వడం, సినిమాలకు గ్యాప్ రావడం వలన సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య బాగా బొద్దుగా తయారయ్యాడు. ఈ మధ్య ఫిజిక్ ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో సహజంగానే లావ్ అయ్యాడు. బ్రో సినిమాకి ముందు కాస్త తగ్గాడు. అయితే ఆ తర్వాత సినిమాకి గ్యాప్ రావడంతో మళ్లీ పెరిగాడు. తేజ్ ఇటీవల కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ సినిమాలో తను సిక్స్ ప్యాక్తో కనిపిస్తాడని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఫిట్నెస్ మెరుగుపరుచుకొని బాగా తగ్గాడని, ఫిజిక్ కూడా కొత్తగా కనిపించబోతోందని తెలిసింది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రోహిత్ పీకే తెరకెక్కిస్తున్నాడు. స్వతంత్రం రాకపూర్వం జరిగిన కథతో ఈ మూవీ ఉంటుందని, ఇందులో తేజ్ స్వతంత్ర సమరయోధుడిగా కనిపించబోతున్నట్టు టాక్. అందుకోసమే ఈ సిక్స్ ప్యాక్. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి 120 కోట్ల భారీ బడ్జెట్ పెడుతూ ఉండడం విశేషం. తేజ్ కెరీర్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుగుతోంది. మొత్తానికి ఈ మూవీతో రూటు మార్చాడు. మరి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.